అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు 8th క్లాస్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ 2025-26 సంబంధించిన టెక్స్ట్ బుక్ని దీంతో హిస్టరీ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఓకేనా. మెయిన్ మనకి హిస్టరీలో ఏమేమి ఉన్నాయి సార్ ఒకసారి చూడండి. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్ ఇదే విధంగా ఉంటుంది. దీంతో 3 ఉన్నాయి. ఏదేది ఉంది? హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ 3 ఉంది. సెమిస్టర్ 1 కనిపిస్తుందా? దీంతో చూడండి మనకి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ 1వ పేజ్ నుంచి 60వ పేజ్ వరకు జాగ్రఫీ ఉంది. సెకండ్ వచ్చిందన అవర్ పాస్ట్, మన గతాలు, మన హిస్టరీ ఉంది. 3 సోషల్ అండ్ పొలిటికల్ సైన్స్. ఓకేనా. పాలిటీ అనేది ఉంది, న్యూ ఎడిషన్. ఓకేనా. చూద్దాం మనం ఇప్పుడు హిస్టరీలో ఏమేమి ఉందో చూద్దాం. ఓకేనా. చూడండి మనకి హిస్టరీలో కంటెంట్ ఏమేమి ఉంది. అవర్ ఫస్ట్ న్యూ టెక్స్ట్ బుక్లో 2025-26 సంబంధించింది మన గతాలు సెమిస్టర్ 1. చూడండి 4 ఉన్నాయి. ఇప్పుడు సిలబస్ అంటే పాత సిలబస్ కొత్త సిలబస్కి డిఫరెన్స్ ఉంది, తీసేశాడు. చూడండి ఫస్ట్ యూనిట్ ఎప్పుడు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ. చూడండి ఎలా, ఎప్పుడు, ఎక్కడ, హౌ, వెన్ అండ్ వేర్. సెకండ్ వచ్చి వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు. ఓకేనా. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు, కంపెనీ అధికార స్థాపన. 3 గ్రామీణ ప్రాంతాల పరిపాలన. 4 వచ్చి గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణవిగా పీచన. దీని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటే ఈ హిస్టరీలో సెమిస్టర్ 1 అనేది క్లారిటీగా అవుతుంది. ఇక్కడ అభ్యసన ఫలితాలు చూడండి ఏమేమి ఇచ్చాడు. విద్యార్థులు ఫస్ట్ యూనిట్లో ఏం చేస్తారు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే దాని గురించి మనం ఏమేమి తెలుసుకుంటాం సార్ అంటే తేదీలు. తేదీలు మరియు సంఘటనల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాం. జేమ్స్ మిల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్, జేమ్స్ మిల్ యొక్క భారతీయ చరిత్ర విభజన గురించి తెలుసుకుంటాం. అధికార పత్రాలు సంరక్షణ ప్రాముఖ్యత, రికార్డు లేఖను రూపొందించడం, పరిపాలన పాత్ర గురించి అర్థం చేసుకుంటాం. సమర్థవంతమైన పరిపాలన కోసం సర్వే రికార్డుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసుకుంటాం. రికార్డుల యొక్క నిర్వహణ. రికార్డుల యొక్క నిర్వహణ పద్ధతి, పరిమితుల గురించి తెలియజేసుకుంటాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్ ఇదే హెడ్డింగ్ నుంచి మనకు బిట్లు రావడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? మనకి బయట నుంచి అయితే ఏం తీసుకురారు. నెక్స్ట్ 2వ యూనిట్లో చూడండి వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అని ఇచ్చాడు. దీంతో భారతదేశం ద్వీపకల్పంలో తూర్పు ఇండియా కంపెనీ ఎలా ఆధిపత్య శక్తిగా మారింది అనేసి ఒకటి. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా తూర్పు మార్కెట్లో వాణిజ్య విస్తరణ అర్థం చేసుకుంటారు. ప్లాసీ యుద్ధం యొక్క విశిష్టత మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి వలసవాద పరిపాలన, వారి సైన్యం యొక్క పెరుగుదల మరియు దాని ప్రభావాన్ని విస్తరిస్తారు. సైన్య సహకార పద్ధతిని మరియు రాజ్య సంహరణ సిద్ధాంతాన్ని గురించి తెలియజేసుకుంటాం. టిప్పు సుల్తాన్ మరియు అత్యున్నత హోదా పొందడకు అనే అంశాలను మనం ఈ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల పరిపాలనలో ఏమేమి నేర్చుకుంటాం. గ్రామీణ ప్రాంతాల పరిపాలనలో చూడండి ఈస్ట్ ఇండియా కంపెనీ దివానుగా మారి ఆదాయాన్ని ఎలా సేకరించడం ప్రారంభించిందో మనం దాంతో తెలుసుకుంటాం. శాశ్వత శిస్తు పద్ధతి మరియు రైతువారి పద్ధతుల మధ్య డిఫరెన్సెస్ అనేది తెలుసుకుంటాం. నీలిమందు పంటల గురించి డిఫరెన్సెస్ తెలుసుకుంటాం. నీలిమందు ప్రాముఖ్యత మరియు దాని యొక్క సాగును విస్తరించడానికి బ్రిటిష్ వారు ఉపయోగించిన పద్ధతుల గురించి తెలియజేసుకుంటాం. ఇంకా ఏం సార్ అంటే నీలి తిరుగుబాటు దానికి కారణాలు ఏమి, ప్రభావితం చేసిన అంశాలు ఏవి, వాటిని గురించి కూడా మనం క్లారిటీగా తెలియజేసుకుంటాం. నెక్స్ట్ గిరిజనులు దిగులు ఒక స్వర్ణవిగా వీచిన 4వ యూనిట్. దీంతో మేము తెలియజేసుకుంటాం అంటే 19వ శతాబ్దపు వేటగాళ్ళు సేకరించేవారు. వేటగాళ్ళు ఏం సేకరించేవారు మరియు పశు కాపరులైన జీవనశైలి ఏ విధంగా ఉంది. బ్రిటిష్ పాలనలో జూమ్ సాగులో ఎదుర్కొన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి. అటవీ చట్టాలు మరియు గిరిజన జాతులపై వాటి ప్రభావం ఏ విధంగా ఉంది. బిర్సా ముండా చేసిన సేవలేమి. ఇది మనకి ఫస్ట్ సెమిస్టర్లో న్యూ సిలబస్ భాగంగా మనకి ఇవ్వడం జరిగింది హిస్టరీలో. ఓకేనా. ఇప్పుడు మనము ప్రతి పేజీ లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడన్నా ఇప్పుడు ఎప్పుడు మనకి ఫస్ట్ యూనిట్ పేరు చూడండి ఒకసారి. ఎలా, ఎప్పుడు, ఎక్కడ. ఎలా హౌ, వెన్ అండ్ వేర్ అని అడుగుతున్నాడు. ఏం సార్ దీంతో ఏం మ్యాటర్ ఉంది ఒకసారి చూద్దాం. మనము స్టెప్ బై స్టెప్ ఒక 8వ తరగతి పిల్లోడు ఏ విధంగా నేర్చుకోవాలో, ఏ విధంగా నేర్చుకుంటాడో వానికి అర్థమయ్యే రీతిలోనే ఇది పెట్టడం అనేది జరుగుతూ ఉంది. చూడు తేదీలకు ఎంత ప్రాధాన్యత ఉంది అనే హెడ్డింగ్ ఇచ్చాడండి మనకి. తేదీలకు ఎంత ప్రాధాన్యత ఉంది మనకి చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్స్ వాడు ఏ విధంగా పెట్టాడో అదే విధంగా నేర్చుకుంటాం. చరిత్రకారులు తేదీలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఒక కాలంగా ఉండేది.
చరిత్రకారులంతా తేదీలకు ఎంతో ప్రాముఖ్యత, ఎంతో యొక్క విశిష్టమైన ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరిగింది. పాలకులు గాని, సింహాసనాలను అధిష్ఠించిన చూడి ఎవరైనా పాలకుడు, ఏ రాజ పాలకుడైనా సింహాసనం అధిష్ఠించిన తేదీలు గాని, యుద్ధాలు గాని జరిగిన తేదీల గురించి ఎంతో తీవ్ర వాదోపవాదనలు జరిగేవి. ఎంతో తీవ్ర వాదోపవాదనలు జరిగేవి. ఓకేనా? చూడన్నా. ఇంకా ఏం సార్ ఎందుకు జరిగేవి సార్? చూడు, ఆ యుద్ధాలు జరిగిన తేదీల గురించి ఎంతో తీవ్ర వాదోపనలు జరిగాయి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, సాధారణ పరిభాషలో చరిత్ర అంటే తేదీలను భావిస్తాం మనము. సాధారణ పరిభాషలో చరిత్ర అంటే ఏమిటి ఏమిటి అని అడిగినారనుకో, తేదీలు అని మనం ఆన్సర్ పెట్టాలి. డైరెక్ట్ పెట్టి సాధారణ పరిభాషలో చరిత్ర అనగానేమి, తేదీలు. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రాజులు, రాణులు, వంశాలు, రాజవంశాలు, పూర్వవంశము, ఆధునిక కాలము, లేదంటే మధ్యయుగము, ఇవన్నీ ఇస్తారన్న. అవన్నీ కాదు. చరిత్ర సాధారణ పరిభాషలో చరిత్ర అంటే తేదీలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర అంటే తేదీలు బట్టి పట్టడమే. అందుకే నాకు చరిత్ర అంటే ఇష్టం ఉండదు. అందరి యొక్క ఆలోచన ఇదే. సాధారణంగా జనం అందరూ ఇదే విధంగా ఆలోచిస్తారన్న. చరిత్ర అంటే నాకు ఎప్పుడు తేదీలను బట్టి పట్టడమే. మనం ఒకసారి ఈ చరిత్ర గురించి తేదీలు బట్టి పట్టడం కాదు, కానీ ఈజీగా ఒక 8వ క్లాస్ పిల్లోనికి ఒక కథ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. మనమంతా కూడా ఇప్పుడు 8వ క్లాస్ చదువుతున్నాం అని అనుకుందాం. నీట్గా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇలాంటి భావన సరైనదా అని అడుగుతున్నాడు. వాడే అడుగుతున్నాడు, ఇలాంటి భావన సరైనదేనా, భావన అనేది సరైనదేనా అని అడిగితే కాదని మనం చెప్పాలి. చూద్దాము. కొంతకాల వ్యవధిలో జరిగే మార్పుల గురించి చరిత్ర చెబుతుంది. కొంత సర్టైన్ పీరియడ్లో జరిగే మార్పుల గురించి చరిత్ర అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పులు చెందుతున్నాయి, చూడి పూర్వం ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడమే చరిత్ర. చూసావా? పూర్వం ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఏ విధంగా ఉంది తెలుసుకోవడమే చరిత్ర. గతాన్ని వర్తమానంతో పోల్చినప్పుడు కాలం గురించి చెప్పాల్సింది. చూడి, గతాన్ని వర్తమానంతో, చూడి పూర్వం జరిగిన అంశాలని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వర్తమానంతో పోల్చేటప్పుడు ఖచ్చితంగా చరిత్ర అనేది మనకు అవసరము. అప్పుడు మనం ముందు తర్వాత అని అంటాం. ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది. కాబట్టి చూద్దాం. ఇది మన చరిత్రలో పారాగ్రాఫ్లో చూస్తున్నాం అనమాట. సాధారణ పరిస్థితుల్లో మనం చరిత్రకు అనేక సంబంధించిన ప్రశ్నలు అడగడం. సాధారణ పరిస్థితుల్లో మనం అనేక ప్రశ్నలు అడగడం చేత ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అసలుకి కథ ఏంది అని. అలాగే ఉన్న పరిస్థితులను యథాతథంగా తీసుకుంటాం. ఏం జరిగిందో అదే దాన్ని అట్లే యథాతథంగా తీసుకుంటాం. ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటూ ఉంటాయి, ఎప్పుడు ఇలాగే ఉంటూ ఉన్నాయని భావిస్తాము. చూడండి, మనలో చాలామంది చాలామంది అద్భుతాలని భావించే కొన్ని క్షణాలు ఉంటాయి. చాలా మందికి మన లైఫ్లో ఒక మెమోరీస్, ఒక మూమెంట్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? మనం చాలా ఆసక్తిగా ఉన్నప్పుడు చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాము. చాలా ఆసక్తిగా మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బాగా అడుగుతారనమాట. చూడు సార్ ఏం జరిగింది సార్, ఏం సార్ ఎట్లా సార్ అని అడుగుతారు కదా. అది ఇక్కడ చూడు, వాడు ఎగ్జాంపుల్ ఏం ఇచ్చినాడు. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు పక్కన టీ స్టాల్లో టీ తాగుతూ ఉండడం గమనించారా? మీరందరూ టీ తాగుతారా? లేదు సార్, మేము కాఫీ కూడా తాగుతాం సార్, పాలు కూడా తాగుతాం సార్. ఎస్. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మీకు తెలుసా? ఇక్కడ అడుగుతున్నా. ప్రజలు ఎప్పటి నుండి టీ కాఫీ తాగడం ప్రారంభించారని నీవు ఆశ్చర్యపోవచ్చు. ఆ క్వశ్చన్ నువ్వు వేసుకున్నావు అనుకో, నీకే తెలియదు నాన్న ప్రజలు ఎప్పటి నుంచి చేస్తారని ఆశ్చర్యపోవచ్చు. రైలు కిటికీలో నుంచి నువ్వు చూసినప్పుడు ఈ రైల్వేలు ఎప్పుడు నిర్మించారు? అవును, రైల్వేలు ఎప్పుడు నిర్మించారు నాన్న అనే ఒక డౌట్ వస్తుంది. అంటే రైల్వేలు రాకముందు ప్రజలు ఇంత దూరాలు ఎలా ప్రయాణించేవాళ్ళు? ఇప్పుడు రైల్వేలు, బస్సులు ఇవన్నీ లేనప్పుడు ముందు ఏ విధంగా ప్రయాణించేవారు అనేది అందరికీ డౌట్లు, క్వశ్చన్స్ అనేవి వస్తాయి నాన్న. ఉదయాన్నే వార్తాపత్రిక చదివేటప్పుడు వార్తాపత్రికలో ప్రచురణలు లేనప్పుడు ప్రజలు ఏ విధంగా వార్తలు నాన్న వార్తాపత్రికలు అనేవి లేనప్పుడు ప్రజలు ఏ విధంగా సమాచారాన్ని తెలుసుకునేవారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ పేజీలోనే మనకి చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఈ బొమ్మ కనిపిస్తుందా? ఈ బొమ్మలో ఏముంది సార్, బొమ్మలో ఏముందో సార్ బొమ్మను కూడా చూసేద్దామా? ఇక్కడ చూడన్నా, ఒక పులి బొమ్మ ఉంది, ఒక ఆడామ ఉంది. ఒక ఆడామ ఏం చేస్తుంది నాన్న? మన వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు. మన బ్రాహ్మణ్స్ ఏం చేస్తున్నారు నాన్న? చూడు, ఒక గ్రంథాన్ని ఆమెకి ఇస్తున్నారనమాట. ఓకేనా? ఇక్కడ ఒక 2 బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. వెనకాల ఒక స్టాచ్యూ ఉంది. ఇక్కడ ఏందో ఒక బల్లి మెత్తుకుంది ఆమె. చూద్దాం. వెనకాల ఓడ కూడా ఉంది నాన్న. చూడండి రా, ఓడ కూడా కనిపిస్తుందా? ఓకే, ఓడ కూడా ఉంది నాన్న ఇక్కడ. ఓకేనా? చూద్దాం ఏం జరుగుతుంది సార్. కింద
ఏమి ఇచ్చారు సార్? హిందుస్థాన్ చూడు, హిందుస్థాన్ జేమ్స్ రెన్నెల్ చూడు, ఎవరు? జేమ్స్ రెన్నెల్ 1782. ఆ బొమ్మని ఎవరు చేశారంటే జేమ్స్ రెన్నెల్. హిందుస్థాన్ జేమ్స్ రెన్నెల్ బై 1782లో చేయడం జరిగిందనమాట. కింద బొమ్మకు సంబంధించిన మ్యాటర్ ఇచ్చారు, అది చదువుదాం సరే. మనకి చూస్తున్నానా ఇంపార్టెంట్. ఆ బొమ్మలో ఏం తెలుస్తుందంటే బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నారు 1782లో. చూడు, మన ఇండియన్ బ్రాహ్మిన్స్ బ్రిటానియాకు మన యొక్క శాస్త్రాలను ఇస్తున్నారంట గౌరవంగా. ఏమని? మమ్మల్ని మా శాస్త్రాలను రచించండి అని ఇస్తాడు. ఇది గీహింది ఎవరు అంటే జేమ్స్ రెన్నెల్చే చిత్రీకరించిన మొదటి పట్టపు ముఖ చిత్రం, మొదటిదన్నమాట. జేమ్స్ రెన్నెల్ బ్రాహ్మణులకు బ్రిటానియాకు ఇస్తున్న శాస్త్రాలు అందిస్తున్నారు. బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలను అందిస్తున్నారు 1782లో. దీన్ని గీసింది, ఈ చిత్రాన్ని గీసింది ఎవరు? జేమ్స్ రెన్నెల్. ఓకేనా. నెక్స్ట్ మన జేమ్స్ రెన్నెల్ గురించి ఈడ ఒకటి ఉంది, మ్యాటర్ చూద్దాం. ఓకేనా. నేను భారతదేశపు మ్యాప్లను తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ రన్నెల్ నడతాడు. భారతదేశ మ్యాప్లు భారతదేశంలో తిరిగిరా, ఒక మ్యాప్ను తయారు చేయరా అని రాబర్ట్ క్లైవ్ రన్నెల్ నడితే, ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి, ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని రన్నెల్ భావించాడు. చూడు, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించడానికి ఏం అవసరం అనుకున్నారా? మ్యాప్ అవసరం అనుకున్నారు. ఈ బొమ్మలో భారతీయులు పురాతన భారతీయ గ్రంథాలను ఉద్దేశపూర్వకంగా బ్రిటిష్ వారికి ఇచ్చినట్లు చూపబడింది. ఎస్, కరెక్టే కదా. మీరు కూడా చూడండి ఒకసారి. ఇస్తున్నారా లేదనన్నా? ఇస్తున్నారా లేదా ఇక్కడ? ఎస్. ఎందుకు ఇస్తున్నారు సార్? ఎందుకు సార్? అదేవిధంగా ఇక్కడ ఇంకా ఏం జరుగుతుంది చూడండి. బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నంగా భారతీయ సంస్కృతిని కాపాడవలసినదిగా మనమే బ్రిటిష్ వారిని కోరుతున్నట్లు ఉంది. ఎస్, చూసారా, మనమే బ్రిటిష్ వారిని కోరుతున్నట్లు ఉంది. చూద్దాం నాన్న ఇంకా ఏమేమి ఉంది. మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడు నాన్న, ఈ బొమ్మలో చూడు ఒకసారి. భారతీయ కోటలు ఉన్నాయి, ఒక రాజు ఉన్నాడు, ఫేమస్ చూడు, ఫేమస్. మనం టీ అనుకున్నాం కదా, చూడు, ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లిఫ్ట్ అండ్ టీ ప్రకటన అనేది వచ్చింది నాన్న ఇక్కడ. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగారు సార్. చూడండి, ప్రకటనలు అభిరుచులను పెంపొందించారు. చూడు, కొత్త వస్తువులు ఏందన్నా, చూడండి, కొత్త వస్తువులకు మార్కెట్లో ఎలా సృష్టించబడతాయో, కొత్త అభిరుచులు ఎలా ప్రాచుర్యంలో పొందుతాయో అర్థం చేసుకోవడానికి ఈ ప్రకటన అనేది 1922లో లిఫ్ట్ అండ్ టీ ప్రకటన అనేది వచ్చింది. లిఫ్ట్ అండ్ టీ ప్రకటన 1922 ఇంపార్టెంట్, ఆల్రెడీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేసే ప్రకటన అనేది లిఫ్ట్ అండ్ టీ ప్రకటన. ఆ పటంలో ఏమేమి కనిపిస్తారంటే, వెనుక వైపు నుంచి భారతీయ కోటలో యొక్క బయటి గోడలను చూడవచ్చు. వెనుక వైపు నుంచి భారతీయ గోడల యొక్క బయట గోడలను చూడవచ్చు. ముందు వైపు డ్యూక్ ఆఫ్ కాటన్ బిరుదు పొందిన బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు. వాని పేరు ఏమనంటే సర్ ఆర్థర్. గుర్రం మీద కూర్చొని ఉండడాన్ని మనం చూడవచ్చు. సార్ ఎక్కడ సార్ ఉన్నాడు? మనోడు ఇక్కడ ఉన్నాడు చూడండి, సేమ్ ఇంగ్లీష్లో వస్తుంది. వాని పేరు ప్రిన్స్ ఆర్థర్. ఎక్కడ ఉంది నాన్న? ఇక్కడ ఉంది. చూసారా, ప్రిన్స్ ఆర్థర్ ఎక్కడ ఉంది నాన్న? ఇక్కడ ఉంది. ఓకేనా. ప్రిన్స్ ఆర్థర్ అనేది ఇక్కడ ఉంది నాన్న, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాము ఇక్కడ ఏముంది నెక్స్ట్ పాయింట్లో. అలాంటి చారిత్రక ప్రశ్నలన్నీ మనల్ని కాలం వైపు కాలం అనే భావన వైపు తీసుకొని పోతాయి. ఎస్, కాలం అనే భావన వైపు తీసుకెళ్తాయి. కానీ కాలాన్ని మనం ఒక నిర్దిష్ట సంవత్సరం అని కానీ, నిర్దిష్ట నెల అని కానీ ఖచ్చితంగా చెప్పలేము. నిర్దిష్ట సంవత్సరం అని కానీ, నిర్దిష్ట నెల అని కానీ ఖచ్చితంగా మనం చెప్పలేము. కొంతకాల వ్యవధిలో జరిగే మార్పులను ఒకసారి ఖచ్చితమైన తేదీల్లో జరిగాయని చెప్పడం సరైనది కాదు. కొంతకాలంలో జరిగేది పర్టికులర్ డేట్ అనేది చెప్పడం అనేది సరైనది కాదంట. భారతదేశంలో ప్రజలు టీ తాగడం ఒక్క రోజులో ప్రారంభం కాలేదు. ఎస్, భారతీయులు ఈ అభిరుచిని కొంతకాల వ్యవధిలో మాత్రమే అలవాటు చేసుకున్నారు. ఎస్, కొంతకాలం టైంలో ఈ టీ అనే దాన్ని అలవాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏం చేస్తున్నారు సార్? ఇలాంటి ప్రక్రియ
ప్రారంభం ఒకటకు ఇచ్చిన తేదీ ఖచ్చితమైన తేదీ అనేది ఉండదు. ఇదే విధంగా మన దేశం ఇదే విధంగా మన దేశంలో బ్రిటిష్ పరిపాలన ఏ తేదీన ప్రారంభమైంది, జాతీయ ఉద్యమం ఏ తేదీన ప్రారంభమైందని ఖచ్చితంగా మనం చెప్పలేము. అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థలో సమాజంలో కూడిన మార్పులు ఏ తేదీన ప్రారంభమయ్యాయో కూడా మనము చెప్పలేము. ఈ మార్పులన్నీ కొంతకాల వ్యవధిలో మాత్రమే సంభవించడం జరుగుతుంది. కొంతకాల వ్యవధిని మాత్రమే ఇక్కడ చెప్పగలం. ఈ మార్పులన్నీ గోచరణమయ్యే నిర్దిష్టమైన కాల వ్యవధి మాత్రం ఇక్కడ చెప్పగలం. ఓకేనా, అంటే సర్టెన్ పీరియడ్లో జరిగిందని చెప్పొచ్చు కానీ పర్టికులర్ డేట్ అనేది మనము చెప్పలేము. అలాంటప్పుడు చరిత్రను తేదీల క్రమంలో ఎందుకు అనుసంధానం చేయాలి? అలాంటప్పుడు మన చరిత్రని తేదీలు ఎందుకు అనుసంధానం చేయాలి అని అడుగుతున్నాను నాన్న. అలా అనుసంధానించడానికి కారణం ఏముంది? ఒకప్పుడు చరిత్ర అంటే యుద్ధాలు, గొప్ప గొప్ప సంఘటనలు వివరణ కాలం ఉండేది. అది పరిపాలకులకు వారి విధి విధానాలకు సంబంధించినదిగా ఉండేది. చూసావా, ఒకప్పుడు చరిత్ర అంటే యుద్ధాలు, గొప్ప గొప్ప సంఘటనలు వివరణ కాలం అని మనకు ఉండేది. కానీ అది పరిపాలకులు వారి యొక్క విధి విధానాలకు సంబంధించిగా ఉండేది. ఏ రాజు ఎప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడో, ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఏ రాజు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎప్పుడు సింహాసనం ఎక్కాడు, ఏ సంవత్సరంలో సంతానాన్ని కన్నాడు, ఏ సంవత్సరంలో యుద్ధం చేశాడు, ఏ సంవత్సరంలో చనిపోయాడు అనేది, ఏ సంవత్సరంలో అతని వారసుడు రాజు అని అయ్యాడో లేదో అన్న విషయాలను మనం చరిత్రకారులు వ్రాసేవారనమాట ఒకప్పుడు. ఇలాంటి సంఘటనలకు ప్రత్యేకమైన తేదీలు నిర్ణయించవచ్చును. ఇలాంటి చారిత్రక తేదీలపై వాదోపవాదాలు ముఖ్యమైనవిగా ఉంటూ ఉన్నాయి. నెక్స్ట్ గత 2 సంవత్సరాల చరిత్ర పాఠ్య గ్రంథాలను పరిశీలిస్తే చారిత్రక తేదీలే కాక అనేక ఇతర సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రజల యొక్క జీవనోపాధిని ఎలా సంపాదించారు, ప్రజలు ఏమి ఉత్పత్తి చేశారు, ఏమి తిన్నారు, ఏ నగరాల్లో ఎలా అభివృద్ధి చెందాయి, మార్కెట్లు ఎలా అభివృద్ధి చెందాయి, రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, నూతన భవనాలు ఎలా వ్యాప్తి చెందాయి, సంస్కృత సమాజాలు ఎలా మార్పుకు చెందాయి అనేటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి చరిత్ర పాఠ్య గ్రంథాలను పరిశీలిస్తే ఏమేమి ఉన్నాయంటే చరిత్రకారులు తేదీలే కాక అనేక ఇతర సంవత్సరాల నుంచి ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పుడు తేదీ కాకుండా అనేక విషయాలు కూడా ప్రస్తావిస్తున్నారన్నమాట. దాంతో ఏమేమి ఉంది సార్ అంటే ప్రజల యొక్క జీవనోపాధిని కానీ ఎలా సంపాదించారు, అదే ప్రజలు ఏమి ఉత్పత్తి చేస్తున్నారు, ఏమి తిన్నారు, నగరాలు ఎలా అభివృద్ధి చెందాయి, మార్కెట్లు ఎలా ఆవిర్భవించాయి, రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, నూతన భావనలు ఎలా వ్యాప్తి చెందించాయి, సంస్కృతులు సమాజాలు ఎలా మార్పు చెందాయి అనే దానిపైన మనల్ని దృష్టి సారించడం జరుగుతుంది. నెక్స్ట్ తేదీలు నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్లో తేదీలు ఏ తేదీలు అని అడిగినాడు. చూద్దాం. కొన్ని తేదీలు ముఖ్యమైనవని ఏ ప్రతిపాదికన ఎంపిక చేస్తాము. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ దేనివల్ల మనం చేస్తాం, మనం ఎంపిక చేసుకున్న తేదీలకు వాటి చుట్టూ మనం మళ్ళిన చరిత్రకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏదీ లేదు. ఆయా తేదీల్లో సంఘటనమైనవి ముఖ్యమైనవి కనుక ఆ తేదీలు ముఖ్యమైనవిగా మనం కొత్త సమస్యల వైపు మార్పుల దృష్టి సారిస్తే కొత్త తేదీలు సమావేశం కనిపిస్తాయి. ఏం లేదన్నా ఏ తేదీలు అంటున్నాడు, కొన్ని తేదీలు ముఖ్యమైనవి. అవి ఏ ప్రతిపాదన ఎంపిక చేస్తామంటే ఆ రోజు సంఘటన జరిగింది కాబట్టి ఆ తేదీకి ప్రాముఖ్యత వచ్చింది. ఈ రోజు నువ్వు చదువుతున్నావు కాబట్టి రేపు పొద్దున్నే నువ్వు సక్సెస్ అయితే ఫలానా తేదీ రోజు నేను కష్టపడి చదివాను అని ఆ తేదీకి ప్రాముఖ్యత వస్తుంది. చూసావా ఎంత బాగా చెప్పారో. ఇది అర్థమైనా? మనము చరిత్ర సృష్టించడము ఒక రోజులో 2 రోజులు కాదన్నా, మనము ఏ రోజు అయితే చేస్తామో ఆ రోజునే మనము గొప్ప తేదీగా మనం ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ పరిశీలిద్దామంటున్నాడు. భారతదేశ చరిత్రకారులు రాసిన చరిత్రలో ప్రతి గవర్నర్ జనరల్ పరిపాలన ముఖ్యమైనది. ఈ చరిత్ర మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్తో ప్రారంభమై చివరి గవర్నర్ వైస్రాయ్ లార్డ్ మౌంటెన్ బాటన్తో పరిపాలన ముగిస్తుంది. చూడన్నా, ఇది ఇంపార్టెంట్. అడిగినారు కదా మన డిఎస్సికి టెట్కి అడిగినారు ఈ బిట్టు ఏమని, భారతదేశ చరిత్రలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు, వారన్ హేస్టింగ్, చివరి వైస్రాయ్ ఎవరు, లార్డ్ మౌంట్ బాటన్. గుర్తుపెట్టుకోవాలి. ఈ పేజీ నుంచినే వచ్చిందనమాట ఆ బిట్టు. ఓకేనా? నెక్స్ట్ ఏముంది సార్ చూద్దాం. తరువాతి అధ్యాయాలు తర్వాత మనం ఏం చేసుకుంటామంటే నెక్స్ట్ వచ్చే లెసన్స్లో ఎవరెవరి గురించి చెప్పుకుంటామంటే లార్డ్ హేస్టింగ్, వెల్లెస్లీ, బెంటింగ్, డల్హౌసీ, కానింగ్, లార్డ్ రిప్పన్, లార్డ్ లారెన్స్, రిప్పన్, కర్జన్, హార్డింగ్, ఇర్విన్ మొదలైన వారంతా వరుస పెట్టి అందరూ చెప్పాను. ఆడాడెత్తుకొచ్చేయన్నాడు. చేపట్టిన చర్యల గురించి చదువుతాము. ఈ విధంగా గవర్నర్ జనరల్స్
వైస్రాయ్ల వరుస క్రమం అనేది ఎప్పటికీ అందం కానిదిగా మనకు కనిపిస్తుంటుంది. ఎస్, ఎవరెవరు వస్తారు? హేస్టింగ్, వెల్లెస్లీ, బెంటిక్, లార్డ్ డల్హౌసీ, కానింగ్, లారెన్స్, లిట్టన్, రిప్పన్, కర్జన్, హార్డింగ్, ఇర్విన్ మొదలైన వాళ్ళు వస్తారు. ఈ చరిత్ర పుస్తకాల్లో తేదీలన్నీ గొప్ప వ్యక్తులతో, వారి కార్యకలాపాలు, విధి విధానాలతో, విజయాలతోనే అనుసంధానించబడి ఉండేవి. అర్థమైనా? చూద్దాం నాన్న. ఇవి కాకుండా మనకు చరిత్రలో ముఖ్యమైనవి ఏవీ లేనట్లుగా అనిపిస్తుంది. వారి జీవిత క్రమం ఇండియా చరిత్రలో వివిధ అధ్యాయాల్లో రాయబడ్డాయి. ఇండియా చరిత్రలో వివిధ విధాలుగా వాళ్ళ యొక్క చరిత్రను రాయడం జరిగింది. చూద్దాం నాన్న. నెక్స్ట్ ఏముందాం ఒక్కసారి ఈ బొమ్మ కింద ఉన్న మ్యాటర్ ఒకసారి చదువుదాం. ఓకేనా? వారన్ హేస్టింగ్ 1773 భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్. మీరు ఒకసారి వారన్ హేస్టింగ్ చూసి హాయ్ చెప్పండి అందరూ. హాయ్, హలో సార్ వారన్ హేస్టింగ్ గారు. ఓకే, మీరు బాగున్నారు, బాగా కూర్చున్నారు. మీరెవరు మాకు 1773లో భారతదేశానికి తొలి గవర్నర్. వెరీ గుడ్ సార్. మనోడు ఏం చేస్తాడు? చరిత్ర పుస్తకాలు గవర్నర్ జనరల్స్ చేపట్టిన చర్యలను వర్ణించగా జీవిత చరిత్రలు ఆ వ్యక్తుల యొక్క గొప్ప వ్యక్తులుగా అభివర్ణించాయి. వారి యొక్క పెయింటింగ్స్ వారికి శక్తివంతమైనవిగా నిరూపించడం జరిగింది. ఎస్, ఓకే అండి వారన్ హేస్టింగ్ గారు, మేము మళ్ళీ కలుస్తాం మీతో. ఓకేనా? చూద్దాం. ఈ కాలపు చరిత్రను వేరే విధముగా వ్రాయలేమా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చరిత్రను వేరే విధంగా వ్రాయలేమా అంటే, గవర్నర్ జనరల్ ఆ చరిత్ర రాసేటప్పుడు మనం భారతీయ సమాజంలో వివిధ సమూహాలు, వర్గాలు, ప్రజల కార్యకలాపాలు ఎలా దృష్టి సారిస్తాము అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం నాన్న. మనకు చరిత్రను లేదా కథను రాసేటప్పుడు దానికి కొన్ని అధ్యాయాలుగా విభజిస్తాము. మనం ఎందుకు ఇలా చేస్తామంటే, అధ్యాయాల మధ్య సంబంధం ఉండేందుకు, సంఘటనలు ఒక వరుస క్రమంలో అమర్చేందుకు ఇలా చేస్తాము. ఓకేనా? కథను అర్థవంతంగా చెప్పేందుకు, ఇతరులను అర్థం చేసుకునేందుకు ఇలా చేస్తాం. క్రమంలో మనం చెప్పే కథకు ఒక రూపాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే ముఖ్యమైన సంఘటనల దృష్టి పెడతాము. బ్రిటిష్ గవర్నర్ జనరల్ చుట్టూ తిరిగే ఈ చరిత్రలో భారతీయుల యొక్క కార్యకలాపాలు ఇమిడి ఉండవు. అంటే ఇండియన్స్కి సంబంధించిన ఏముండదు, వాటికి తగిన స్థానం కూడా ఉండదు మన ఇండియన్స్కి సంబంధించింది. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన చరిత్రను తగిన విధంగా మనకు వేరొక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అంటే పాత తేదీలకు అంతకు ముందున్న ప్రాముఖ్యతను ఇకపై ఉండదని, కొత్త తేదీల సమూహంతో తెలుసుకోవడం మనకు ఎంతో ముఖ్యమైనదని మనం తెలుసుకోవాలి. చూడన్నా, దీంతో ఏం లేదు. బ్రిటిష్ యొక్క గవర్నర్ల యొక్క చరిత్రలో మన చరిత్ర అనేది ఏముండదు. మన వాళ్ళ గురించి, మన స్థానం గురించి ప్రకటించడం అనేది ఏముండదు. సో ఆ తేదీల యొక్క ఇంపార్టెన్స్ మనకి ఏమున్నది కాబట్టి మనం కొత్త తేదీలను కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. నెక్స్ట్ సైడ్ హెడింగ్ చూద్దామా? నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఏముంది సార్? మనం కాలాన్ని ఎలా వర్గీకరిస్తాము? చాలా ఇంపార్టెంట్ అన్న. మనం కాలాన్ని ఎలా వర్గీకరిస్తాము అని ఇచ్చాడు కదా. దీంతో చూడు, 1817 స్కాటిష్ ఆర్థికవేత్త ఎవరన్నా? స్కాటిష్ రాజకీయవేత్త అయిన జేమ్స్ మిల్ నాన్న. ఎవరు? జేమ్స్ మిల్ చాలా ఇంపార్టెంట్ అన్న. 1817లో స్కాటిష్ రాజకీయవేత్త. వాడు ఏమడిగినాడంటే బిట్టు మొన్న ఎగ్జామ్లో, జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందినవాడు? ఆ స్కాటిషా, జర్మన్నా, అమెరికానా, లాటినా అట్లా ఇచ్చేసాడు నాన్న. స్కాటిష్. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఆయన జేమ్స్ మిల్ ఏం చేస్తుంటే, బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని మనోడు రచించడం జరిగింది నాన్న. ఈ పుస్తకంలో భారతదేశ చరిత్రను మనోడు ఏం చేశాడంటే, హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించడం జరిగింది. చూసావా? మన స్కాటిష్ రాజకీయవేత్త అయిన జేమ్స్ మిల్ గారు బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకంలో భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ వర్గీకరణ విస్తృతంగా ఆమోదించబడింది. ఈ విధంగా భారతదేశ చరిత్రలో చూడడం ఏమైనా సమస్యలు ఉన్నాయా అని క్వశ్చన్ ఒకటి వేయడం జరిగింది. చూద్దాం నాన్న ఏమేమి ఉన్నాయనేసి. ఓకేనా? చరిత్రను ఆ విధంగా ఎందుకు
కాలాల వారీగా వర్గీకరించింది. చూడు ఎందుకు కాలాల వారీగా విభజించడానికి ప్రయత్నిస్తాం. ఆ కాలపు ప్రత్యేక లక్షణాలు, ప్రధాన లక్షణాలు తెలుసుకోవడంలో అలా చేస్తామనమాట. అదేవిధంగా అవి గతం గురించి మన భావనలు ప్రతిబింబిస్తాయి. ఏ విధంగా ఉన్నది. ఈ కాలాలు అనేవి వర్గీకరించడానికి మనం ఎంతో ఉపయోగించే పదాలు చాలా ముఖ్యమైనవి. అంటే వివిధ కాలాల మధ్య తేడాలు చూడు వివిధ కాలాల మధ్య తేడాలు స్పష్టంగా సృష్టీకరించడానికి ఉపయోగించాను నాన్న. అంటే వివిధ కాలాల మధ్య తేడాలను సృష్టీకరించడానికి ఉపయోగపడేవన్నమాట. ఈ లక్షణాలనేది. ఒక కాలం నుంచి వేరొక కాలానికి మార్పు చెందేటప్పుడు ప్రాముఖ్యత వహించే అంశాలను ఇవి తెలియజేయడం జరుగుతుంది. చూద్దాం చరిత్ర గురించి. ఇంకోటి నాన్న ఇది చాలా ఇంపార్టెంట్. మన జేమ్స్ మిల్లు చరిత్ర గురించి ఏం చెప్తాడు చూడు. జేమ్స్ మిల్లు ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా వారి స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉండాలి అనే అభిప్రాయం అనేది ఎవరికి ఉంది? జేమ్స్ మిల్ ఉంది. చరిత్ర అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ ముస్లిం నియంతల పాలనగా మనోడు వర్గీకరించడం జరిగింది. చరిత్ర అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ ముస్లిం నియంతలు భారతదేశాన్ని పరిపాలించాలని ఎవరి అభిప్రాయం నాన్న? జేమ్స్ మిల్ స్కాటిష్ ఆర్థికవేత్త అయిన జేమ్స్ మిల్. ఓకేనా. మత సహనము కులపు కట్టుబాట్లు మూఢనమ్మకాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయనేసి మనోడు ప్రబలంగా ఉన్నాయని వాని యొక్క భావన గురించి తెలియజేయడం జరిగింది. ఓకేనా నాన్న. ఇక్కడ కృత్యం ఏమిచ్చారు? మీ తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబాల సభ్యులు గురించి తెలుసుకున్నట్టుకు వారిని ఇంటర్వ్యూ చేయండి. వారి జీవితాల్లో కొన్ని భాగాలను వేరువేరుగా కాల వ్యవధుల్లో విభజించి ప్రతి కాల వ్యవధిలో సంఘటనల గురించి ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిందిగా మనోడు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం నాన్న. మన జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం ఇంకా ఏవేవి ఉన్నాయి సార్? జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం ఏమేమి ఉన్నాయి సార్? చూడు ఏమేమి ఉన్నాయంటే బ్రిటిష్ పరిపాలన అనేది మన బ్రిటిష్ పరిపాలన వలన భారతదేశాన్ని నాగరికులను చేయగలమని మిల్ అభిప్రాయపడ్డాడంట. అరే మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తే భారతదేశాన్ని నాగరికతగా మార్చుతాం. మనము అనాగరికంగా ఉన్నామంట నాగరికులుగా మారుస్తాడంట మనోడు. ఎవరు? మిల్ యొక్క అభిప్రాయం. అలా చేయాలంటే యూరోపియన్ల యొక్క అలవాట్లు కానీ పద్ధతులు కానీ కళలు సంస్థలు చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలన్నాడు. ఎవరు? జేమ్స్ మిల్. యూరోపియన్ల యొక్క కళలు కానీ పద్ధతులు కానీ అలవాట్లు కానీ సంస్థలు కానీ చట్టాలు కానీ భారతదేశంలో ప్రవేశపెడితే భారతీయుల్ని నాగరికులుగా చేయగలం అంటున్నాడు. భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖ సంతోషాలతో జీవించడానికి భారతదేశంలో అన్ని భూభాగాలను బ్రిటిష్ వారు జయించాలని ఎంత ఇది చేస్తున్నాడు. భారతదేశంలో ఉండే వాళ్ళందరినీ హ్యాపీగా జీవించాలంటే సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండాలంటే మనం భారతదేశం మొత్తాన్ని ఆక్రమణ చేయాలి. బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశంను అభివృద్ధి చెందించలేదని మిల్ అభిప్రాయపడ్డాడు. ఎవరినన్నా? మన మిల్ అనే వ్యక్తి అభిప్రాయపడడం జరిగింది. అర్థమవుతుందా? ఎంత మనోడు చాలా ఇంపార్టెంట్ అన్న. మిల్ యొక్క అభిప్రాయం కానిదేది అయినదేది అని కూడా అడిగేస్తాడు. ఇంతవరకు అయితే వాని యొక్క ఎన్ని సంపుటాలు ఏమి అని అడిగేవాడు. ఇప్పుడు ఏ విధంగా అడుగుతాడో మనకు అందరికీ తెలిసిన విషయమే. చూద్దాము సరే. ఈయన చరిత్ర ఈయన మన ఆయన చరిత్ర ఎవరిది? ఈయన వ్రాసిన చరిత్ర గ్రంథాలను ప్రకారం బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతులకు చిహ్నము. ఎవరు సార్? ఎవరు రాసిన చరిత్ర గ్రంథాల ప్రకారం బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతుల యొక్క చిహ్నము అని అంటామంటే జేమ్స్ మిల్. బ్రిటిష్ పరిపాలన ముందు భారతదేశ పరిపాలన కాలం ఒక చీకటి యుగం అన్నాడు. బ్రిటిష్ పరిపాలన ముందు భారతదేశ పరిపాలన అనేది ఒక చీకటి యుగం అని అభివర్ణించిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ మిల్ అని మనము చెప్తున్నాం. ఇలాంటి భావనను ఈరోజు నువ్వు అంగీకరిస్తావా? అంగీకరించాలమ్మా అంటే అంగీకరిస్తాము నాన్న, అంగీకరించలేము కదా. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్తున్నాడో చూద్దాం నాన్న. ఏ సందర్భంలోనైనా మన చరిత్ర కాల వ్యవధిని హిందువులదని ముస్లింలదని పేర్కొనవచ్చా అంటే అదే సమయంలో అనేక రకాల మతాలు లేవా?
మన భారతదేశ చరిత్ర అంతా కాలవేదిని ఓన్లీ ముస్లింలకే, లేదంటే ఓన్లీ ఒక హిందువులకే, లేదంటే ఓన్లీ ఒక క్రైస్తవులకే అని ఇచ్చేస్తే అప్పుడు మన భారతదేశంలో మతాలు లేవా అని అడుగుతున్నారు నాన్న. ఆ కాలంలో పాలించిన పరిపాలకులు మతాన్ని బట్టి ఆ కాలాన్ని ఎందుకు చిత్రీకరించాలి? అలా చేస్తే ఇతరుల జీవితాలు, వారి పద్ధతుల్లో చరిత్రకు ఎటువంటి సంబంధం ఉండదు. ప్రాచీన భారతదేశ పరిపాలకుల్లో అందరూ ఒకే మతాన్ని ఆచరించలేదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. యెస్, మన భారతదేశ చరిత్రని ఒక ముస్లిమ్సే కాదు, ఢిల్లీ సుల్తాన్సు, మొఘలులు, ఇంకా ఎవరెవరు చేశారు నాన్న, మౌర్యులు చేశారు. చాలా హిందువులు చాలామంది పరిపాలించడం అనేది జరిగింది. బ్రిటిష్ వారి చిహ్నం చూడు, బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు భారతదేశ చరిత్రను ప్రాచీన మధ్య యుగాలుగా విభజించారు. బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు ఎవరు నాన్న? ఇక్కడ చరిత్రకారులు ఎవరు? చరిత్రకారులు ఏం చేశారు చూడన్న, చరిత్రకారులు ఏం చేశారు సార్? చూడు, చరిత్రకారులు నాన్న, చరిత్రకారులు భారతదేశ చరిత్రను ప్రాచీన మధ్య ఆధునిక యుగాలుగా విభజించడం జరిగింది. ఈ విభజనలో కూడా అనేక సమస్యలు ఉన్నాయంట. అనేవి ఉండడం జరిగింది. పశ్చిమ దేశాల నుంచి ఏ విధంగా ఉంది సార్? పశ్చిమ దేశాల నుంచి ఏం చెప్తున్నారు చూడండి, ఈ విభజన భావాన్ని తీసుకొచ్చారు. విజ్ఞాన శాస్త్రం, హేతువాదము, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ సమాధి. విజ్ఞాన శాస్త్రము, హేతువాదము, ప్రజాస్వామ్యము, ఓకేనా, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, సమానత్వాలతో కూడినది ఆధునిక యుగంగా పశ్చిమాసియా దేశాల భావన. ఎవరి భావన? పశ్చిమాసియా దేశాల యొక్క భావన. ఆధునిక సమాజంలో లక్షణాలు ఏవీ లేని సమాజం అని తెలియజేయడానికి మధ్యయుగం అనే పదాన్ని వాడడం జరిగింది. మనం ప్రస్తుతం చదువుతున్న ఆధునిక యుగాన్ని ఎలా చిత్రీకరించడాన్ని విచక్షణారహితంగా ఆమోదించగలమంటే ఆమోదించలేము. ఈ పుస్తకంలో మనం చూసిన విధంగా బ్రిటిష్ వారి పరిపాలన సమానత్వము, స్వేచ్ఛ లేవనే విషయాన్ని మీరు గమనిస్తారు. ఈ కాలంలో మన దేశ ఆర్థిక వృద్ధి, ప్రగతి కూడా లేవు. చాలామంది చరిత్రకారులు మన కాలాన్ని ఏం చేశారంటే వలసవాద కాలంగా భావించడం జరిగింది. ఏ కాలంగానైనా వలసవాద కాలంగా భావించడం జరిగింది. చూడన్నా, వలసవాద కాలం అంటే ఏం సార్? వలసవాద కాలం అంటే బ్రిటిష్ వారు స్థానిక నవాబులను, రాజులను లొంగ తీసుకోవడానికి, బ్రిటిష్ వారు మన స్థానిక నవాబులను, అదేవిధంగా స్థానిక ప్రజలను లొంగ తీసుకోవడానికి, భారతదేశాన్ని జయించడానికి వారి యొక్క పరిపాలనను ఎలా స్థాపించారో ఈ పుస్తకంలో మనం నేర్చుకుంటున్నాం. రాజ్య స్థాపన చేసిన విధానాన్ని పుస్తకంలో చదవవచ్చును. రాజ్య స్థాపన ఏ విధంగా చేస్తారో ఈ పుస్తకంలో నేర్చుకుంటాం. మన ఆర్థిక వ్యవస్థ మీద కానీ, సమాజం మీద కానీ వారు ఏ విధంగా నియంత్రణ కోల్పోయారు, ఓకేనా, వారికి అవసరమైన వస్తువులు తక్కువ ధరకు ఎలా కొనుగొన్నారు, ఎగుమతి చేసిన పంటలు ఎలా పండించారో మనం దీంతో నేర్చుకుంటాం. దీని ఫలితంగా వచ్చిన మార్పులను కూడా మనం అవగాహన అనేది చేసుకుంటాం. బ్రిటిష్ వారి పరిపాలన ద్వారా భారతీయుల విలువల్లో, అభిరుచుల్లో, సాంప్రదాయాల్లో, ఆహారపు అలవాట్లలో వారు తీసుకొచ్చిన మార్పులను తెలుసుకుంటాము. ఓకేనా, తెలుసుకుంటాం. ఒకే విధంగా ఒక దేశం వేరొక దేశాన్ని లొంగ తీసుకోవడానికి ద్వారా ఒక దేశం వేరొక దేశాన్ని లొంగ తీసుకోవడం ద్వారా ఆ దేశం యొక్క రాజకీయ కానీ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి. దీనినే వలసవాదం అని అంటారు. అన్ని వర్గాల సముదాయాలు ఒకే విధంగా ప్రభావానికి లోను కాలేదనే విషయాన్ని మనం గమనిస్తాము. కాబట్టే మన పుస్తకానికి పేరేం పెట్టారు? మన గతాలు అనే పేరు పెట్టడం జరిగింది. ఓకేనా, ఒక దేశం వేరొక దేశాన్ని లొంగ తీసుకోవడం ద్వారా ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి. దీనినే మనం వలసవాద కాలం అంటారు. ఓకేనా, అన్ని వర్గాల సముదాయాలు ఒకే విధంగా ప్రభావానికి లోను కాలేదనే విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి మనం మన గతాలు అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ సబ్ హెడింగ్ ఏమరంటే మనకు ఎలా తెలుసు, ఇది పార్ట్ 2లో మనము తెలుసుకుందాం నాన్న. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ యొక్క విలువైన సందేహాలు ఏమైనా ఉంటే డౌట్స్ కింద పెట్టండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా,
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.